ఈ క్రీస్తు శ్రమల యొక్క ధ్యానంలో మనము ఉన్నాము. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏ విధముగా మానవులైన మన కొరకు ఈ లోకానికి వచ్చి అనేకమైనటువంటి శ్రమలను పొంది మనందరి పాపములను తీసివేయాలని ఆయన బాధ నొందిన వాడాయను. కాబట్టి ఆ యొక్క దినములను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను ప్రభువుకి మరింత సమీపంగా తీసుకువెళ్ళటానికి ఈ శ్రమల కాల దినాలు మనకి ఎంతో ఉపయోగపడతాయి. ఈ విధంగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించటము మనకెంతో సంతోషము. చదువుకున్నటువంటి లేఖన భాగములలో పాత నిబంధన పాఠము 118వ కీర్తన 22వ వచనమును చదువుకుందాం. అక్కడ మనం చూసినప్పుడు మనకు ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి మూలకు తలరాయి ఆయను అనే మాటను మనం అక్కడ చూస్తాం. అదేవిధంగా నూతన నిబంధన పాఠంలో కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పలుకుతున్న మాటలను మనం ఇక్కడ చూస్తాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలనే కలిగిను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఈ రెండు టెక్స్టులు కూడా మనకు ఒకే రీతిగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాం. 118వ కీర్తనలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇతర జనాంగం చేత ఏ విధంగా అయితే అనేకమైనటువంటి శోధనలను తృణీకరణలను ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అక్కడ కీర్తనకారుడు అంటున్న మాట ఏంటంటే ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి అది మూలకు తలరాయి అయిను, అది ఇశ్రాయేల్ జనాంగం కొరకు ఉద్దేశించి రాయబడినది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే మాటను కోడ్ చేస్తూ నూతన నిబంధనలో శాస్త్రులతోనూ పరిశీలతోనూ ఆయన అంటున్న మాట ఏంటంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన మన మాట. అంటే మెస్సియానిక్ ప్రాపసీ అటువంటిది కీర్తన 118లో మనము చూస్తూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ముందుగా అక్కడ ప్రవక్త అక్కడ ప్రవచనాన్ని తెలుపుతున్నట్లు కూడా మనము చూస్తూ ఉంటాం. అందుకే అంటాడు కదా, లేఖనములు ఎన్నడూ మీరు చదవలేదా అనే మాటను కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. నూతన నిబంధన పాఠంలో లేఖనములు మీరు గ్రహించట్లేదు, లేఖనములు మీరు చదవట్లేదు. మెస్సియానిక్ ప్రాపసీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఆ యొక్క ప్రవచనం ఉన్నట్లుగా కూడా మనము చూస్తూ ఉంటాం. ఈ నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని యూదా సమాజము, శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా ఆయనను తృణీకరించినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. ఆయన మెస్సయ్యగా వాళ్ళు అంగీకరించకపోవటము మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే ముఖ్యమైన మూలరాయి చీఫ్ కాన్స్టిట్యూయెంట్ మాటను మనము ఈ దినము అంశముగా ధ్యానించుకోబోతున్నాము. మనం చూసినప్పుడు కీర్తనలు 118 22వ వచనము, అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఈ మాటలు మనము చూస్తూ ఉంటాం. ఎవరు ఇంతకీ ఈ ముఖ్యమైనటువంటి మూలరాయి అని మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ముఖ్యమైన మూలరాయి. ఆయన గురించే ఇక్కడ ప్రస్తావించబడుతుంది. ఆయనే తృణీకరించబడినటువంటి వ్యక్తి. ఆయనే యూదా సమాజం చేత, మత పెద్దల చేత, శాస్త్రుల చేత, పరిసయ్యుల చేత ఆయన తిరస్కరించబడినవాడు. మెస్సయ్యగా వాళ్ళు అంగీకరించలేదు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని. ఆయన గురించి ఆయన మాట్లాడుకున్న సందర్భంలో ఆయన అంటూ ఉంటాడు కదా, నిషేధించినటువంటి రాయి మూలకు తలరాయి, ఇది దేవుడే కలుగు చేశాడు, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఆనాడు యూదా సమాజము యేసు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించలేకపోయారు. అది వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలుగు చేసింది. నేనే ఆయన మెస్సయ్యను అని చెప్పి యేసు ప్రభు వారు అనేకమైన సార్లు తనను తాను తెలుపుకున్నప్పటికీ కూడా వారు అంగీకరించేటువంటి పరిస్థితి. ఎందుకంటే మెస్సియానిక్ ఎక్స్పెక్టేషన్స్ చాలా వేరు. ఆయన్ను వారు ఒక రాజుగా చూశారు. రోమ ప్రభుత్వం నుంచి వీరందరినీ కూడా విరిపించి రాజ్యాన్ని వీరి చేతికి ఇస్తారని యూదులు నమ్మకం. కానీ యేసు ప్రభు వారు ఎలా జీవించారండి? ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. ఒక హుందాతనము లేదు అతనిలో. పాపులను ప్రేమించేవాడు, పాపులతో కలిసి తిరిగేటువంటి వ్యక్తి, వాళ్ళను క్షమించేవాడు, ప్రేమించేవాడు. అటువంటి మనుషులైన వ్యక్తి రాజు ఎలా అవుతాడు, మెస్సయ్య ఎలా అవుతాడని చెప్పి ప్రభు అయిన యేసు ప్రభు అని ఆయన వాళ్ళు తిరస్కరించినట్లుగా మనము చూస్తూ ఉంటాం.
ఈ మూలరాయి అంటే ఏమిటి అని అంటే చూడండి, ఒక కట్టడం అంతటికి కూడా ఈ రూపురేఖలను నిర్దేశించేదే మూలరాయి. పునాది రాయిగా కూడా మనము ఈ మూలరాయిని చూస్తూ ఉంటాం. ఒక కట్టడకు చాలా ప్రధానమైనది ఈ రాయి. మీకు ముందే చెప్పాను, ఎవరండి ఈ యొక్క మూలరాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించే ప్రస్తావించబడింది. ఆయనే మూలరాయిగా, చీఫ్ కాన్స్టోన్గా మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ఆయనే మనకు మూలరాయిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఎందుకు ప్రభు అయిన యేసు ప్రభు వారిని మరి మూలరాయిగా మనం విశ్వసించాలి? ఎందుకు అంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా యేసు ప్రభువుని మనము నమ్ముకోవాలి? ఎందుకు మనము భావించాలి అని చూస్తే చూడండి, ఈ మూలరాయి ఎలా ఉంటుందంటే అది ఫస్ట్ స్టోన్ అండి. ఒక కట్టడకు కట్టబడటానికి మనం ఏం చేస్తామంటే ముందుగా పునాది రాళ్ళను వేస్తాం. అది నిషేధించబడిన రాయి అయినప్పటికీ కూడా ఆ యొక్క మూలరాయి అయినటువంటిది చాలా ప్రాముఖ్యము. ఒక కట్టడం నీకు నిలబడాలంటే అది చాలా అవసరము. కాబట్టి ద కార్న్ స్టోన్ ఈజ్ ఫస్ట్ స్టోన్. అది మొదటిది. ఒక కట్టడ కట్టాలంటే అది మొదటిది. దీనిని యేసు ప్రభు వారికి మనము అన్వయించినట్లయితే ప్రభు అయిన యేసు ప్రభు వారికి ఆయన మొదటివాడు. ఎవరంటే ఆయన మొదటివాడు. ఎందుకు మనము దేవుని మూలరాయిగా చూడాలంటే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో పంచుకోనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే ఆయన ముందున్నటువంటి వ్యక్తి, ప్రథముడు, ముఖ్యుడు. ఏ ఏ విషయాలు ఆయన ముఖ్యుడంటే చూడండి, ద క్రైస్ట్ ఈజ్ ఆథర్ ఆఫ్ సాల్వేషన్. క్రైస్ట్ ఈజ్ ఆథర్ ఆఫ్ సాల్వేషన్. రక్షకునకు ఆయన ప్రాముఖ్యుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాపులమైన మనందరికీ కూడా రక్షణ అటువంటిది లభించింది. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. అక్కడ మనకు ఉంటుంది కదా, ఆకాశము క్రింద ఉన్నటువంటి ఏ నామము వలనైనను మనకు రక్షణ కలగదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది అనే మాటను మనకు అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. చూడండి, ఇల్లు కట్టువారు మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామము మనకు రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. క్రైస్ట్ ఈజ్ ఆథర్ ఆఫ్ సాల్వేషన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు రక్షణ అనుగ్రహించేటువంటి వ్యక్తిగా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. రెండోది ఏంటంటే క్రైస్ట్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. చూడండి, ఆయన నిత్య రక్షణకు, నిత్య జీవానికి ఆయన మనకు మూలము, కారకుడు. ఆ మాట మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది కదా, నా నిత్య రక్షణకు కారకుడు ఆయనే అనే మాటను మనం అక్కడ హెబ్రీ గ్రంథకర్త తెలియజేయటము మనము చూస్తూ ఉంటాం. ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో కూడా నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు వెళ్ళలేడు అన్న మాటను కూడా మనము చూస్తూ ఉంటాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా విశ్వాసమునకు కర్త ఆయనే. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఏంటండి ద సోర్స్ ఆఫ్ ఎటర్నల్ సాల్వేషన్. నిత్య రక్షణకు కారకుడు ఆయనే. అందుకే ఆయన ముఖ్యమైన మూలరాయిగా మనం భావించాలి. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు, హెడ్ కార్న్స్టోన్, ముఖ్యమైన మూలరాయి, తలరాయిగా ఆయన మనము భావించుకోవాలి. మూడోదిగా మనం చూసినప్పుడు ఆల్ఫా అండ్ ఒమేగా. ఆల్ఫా అండ్ ఒమేగా, ద బిగినింగ్ అండ్ ఎండింగ్ గాడ్. ఆయన నిన్న నేడు నిరంతరము ఉన్నవాడు. ఆయన మొదటివాడు, కడపటివాడిగా కూడా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. నాలుగోదిగా మనం చూసినప్పుడు క్రైస్ట్ ఈజ్ ఫోర్ రన్నర్. అంటే ఆయన ముందు నుంచి ఉన్నవాడు, ఇంకా పూర్వీకుడు అనే మాటను కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఎప్పటి నుంచో ఆయన తండ్రి వద్ద ఉన్నటువంటి వ్యక్తి. మనలో అనేకులకి క్రీస్తుని గురించి అనేకమైన సందేహాలు ఉంటాయి. కేవలము ఆయన పుట్టారంటే మీరు ఎప్పుడు చెప్తారండి? యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు పుట్టారంటే ఏమని చెప్తాం మనం? 2025 సంవత్సరాల పూర్వం అని చెప్తాం. అవునా కాదండి? 2025 సంవత్సరాల క్రితం అని చెప్తాం. కానీ ఆయన అంటాడు కదా, పూర్వము నుంచి తండ్రి వద్ద నాకు ఏ మహిమ ఉన్నదో అని అంటాడు.
యోహాను సువార్త 1 అధ్యాయం 1-2 వచనాలు అంటాడు కదా, ఆయన లేకుండా ఏదీ కలగలేదు, సమస్తమును ఆయన ద్వారా కలిగెను. అంటే దేవుడు సృష్టి ఆది నుంచే ఉన్నవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి యొద్ద ఆది నుంచే ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు వారిని సెకండరీ గాడ్గా మనం చూస్తూ ఉంటాం. అలా చూస్తే నిజంగా పొరపాటే. తండ్రి యొద్ద నాకు ఎలాంటి మహిమ ఉండదో అని అంటాడు. అంటే తండ్రి ఎలాంటి వాడో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అంతే ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తిగా మనము భావించాలి. అందుకే ఆయన ముందు నుంచి ఉన్నవాడు, ఫోర్ రన్నర్, మనకన్నా ముందుగా ఉన్నవాడు, మనకన్నా ముందుగా తండ్రి యొద్దకు వెళ్ళినవాడు, మన కొరకు మార్గమును సరళము చేయువాడు, పరలోక రాజ్యముల స్థలమును సిద్ధపరచువాడు ఆయన. నైసియన్ క్రీడ్ మనందరికీ తెలుసు, నీకే విశ్వాస ప్రమాణము. అందులో ఒక మాట ఉంటుంది కదా, జగములన్నిటికీ నీ ముందు తండ్రి నుండి కలిగినవాడు, తండ్రితో ఏకతత్వము గలవాడు, సమస్తమును కలుగు చేసిన వాడనై ఉన్నాడు. ఈ మాటలు మనము నికేయ విశ్వాస ప్రమాణం నైసియన్ క్రీడ్లో మనము చదువుకుంటూ ఉంటాం. తండ్రి ఎటువంటి మహిమ కలిగి ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే ప్రాధాన్యత, అంతే మహిమను ఆయన కలిగి ఉన్నాడు. అందుకే ఆయన మనము మూలరాయిగా భావిస్తాము, అందుకే ఆయన ముఖ్యమైన రాయిగా మనము భావిస్తాము. దేవుని రాజ్యానికి, క్రైస్తవులుగా మనందరి విశ్వాసానికి ఆయనే ప్రముఖుడు, ముఖ్యమైనటువంటి వ్యక్తి. పునాది క్రీస్తే మనందరికీ కూడా. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, క్రీస్తు లేపబడిన ఎడల, పునరుద్ధానము లేని ఎడల మా విశ్వాసము వ్యర్థమే. క్రీస్తు లేకపోతే మనం ఇక్కడ కూర్చున్నటువంటి విషయం అంతా కూడా వ్యర్థము, దేవునిని ఆరాధించటము వ్యర్థము. అవునా కాదండి? క్రీస్తు లోకానికి రాకపోతే, క్రీస్తు లేకపోతే, క్రీస్తు పునరుద్ధానుడు కాకపోతే, క్రీస్తు శ్రమలు పొందకపోతే మన విశ్వాసము వ్యర్థమే, మన ప్రయాస వ్యర్థమే. కానీ క్రీస్తు మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి పునాది రాయి. ఆయన పునాదిగా ఉన్నట్లుగా మనము దేవుని వాక్యము తెలియచేస్తుంది. అందుకే ఎందుకు మనము ఆయన్ను అంత ప్రాముఖ్యత చూడాలంటే, మొదట ఏంటండి, క్రైస్ట్ ఈజ్ ఆథర్ ఆఫ్ సాల్వేషన్. క్రైస్ట్ ఈజ్ ఏంటండి, సోర్స్ ఆఫ్ ఎటర్నల్ సాల్వేషన్. అదేవిధంగా ఆయన మొదటివాడు, కడపటివాడు, ఫోరన్నర్గా ఆయన మనకు కనిపిస్తూ ఉంటాడు, దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి మరొకటి రెండవ అంశం ఏంటంటే, మొదట ఏం చెప్పానంటే మీకు, ద కార్న్ స్టోన్ ఈజ్ ఫస్ట్ స్టోన్ అని చెప్పాను. అంటే మొదటిగా వేయబడిన రాయి. రెండోది ఏంటంటే నేను చెప్పేది, ద కార్న్ స్టోన్ ఈజ్ ద సపోర్టివ్ స్టోన్. ఏంటండి? సపోర్టివ్ స్టోన్ అన్నమాట. అది ఒక రాయి, ఆ రాయి మీద ఆధారపడి జీవిస్తాయి. ఆ పునాది రాయి స్థానము, దాని శక్తి చాలా ప్రధానమైనది. అది ఎంతో సపోర్ట్గా ఉంటుంది బిల్డింగ్కి, ఒక కట్టడకు అది చాలా ప్రాముఖ్యము. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయన ఎంత ప్రాముఖ్యమైన వాడంటే మనకు ఆయన ఆధారము. ఆయనే మన విశ్వాసమునకు కర్తగా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి క్రీస్తు మనందరి విశ్వాసానికి నిరీక్షణ, మన జీవితానికి ఆయన ఆధారం. ఆయన మనకు సహకారంగా ఉంటాడు. యోహాను సువార్త 15 అధ్యాయం 5వ వచనం ఉంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయన మన సపోర్టివ్ అండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవని యందు నేను నిలిచి ఉంటానో, నా యందు ఎవడు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును. ఎవరైతే నాకు వేరుగా ఉంటారో వారు ఏం చేస్తారంటే వేరు చేయబడతారు. అదేవిధంగా వేరు వేయబడతారు, తీసుకువెళ్ళి వారిని అగ్నిలో కాల్చివేస్తారనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు లేకుండా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేకుండా నువ్వు ఏది చేసినా అది శూన్యము. అందులో మనకు ఫలితం ఉండదు. క్రీస్తుని ఆధారం లేకుండా చేసేటువంటి ప్రతి పని కూడా అది వ్యర్థమేనండి. అది నీకు మంచి ఫలితాలను అందించదని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. ఆయనే మనకు సపోర్టివ్గా ఉన్నాడు. అంటే దేవుని వాక్యము మనకు ఆధారం. ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా జీవిస్తావు,
అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు, అనేకులకు దీవెనకరంగా మనం ఉంటాము. దేవుని వాక్యానుసారముగా నీ పునాది కట్టబడకపోతే ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు వలె మనము కూలిపోతాము. వరదలు వస్తాయి, పెద్ద తుఫానులు వస్తాయి, మనం ఏమవుతామండి? కూలిపోతాం. కానీ ఎప్పుడైతే బండ మీద కట్టుకుంటారో గాలి వచ్చినా వరదలు వచ్చినా వాళ్ళు స్థిరముగా ఉంటారు. కాబట్టి క్రీస్తే మనకు సపోర్టివ్గా ఉన్నాడు, ఆయనే మనకు ఆధారంగా ఉన్నాడు. ఆయనను ఆధారం చేసుకొని మనము జీవించినప్పుడు మన జీవితాలు ఫలభరితముగా ఉంటాయని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఆయనే మనకు ముఖ్యమైన మూలరాయి. అదేవిధముగా మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనమును చదువుకుందాం. 43వ వచనం మనం చదివినప్పుడు, కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఏంటంటే, దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి. ఎవరితో ఈ మాటలు చెప్తున్నారండి? పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ అక్కడటువంటి సమాజంతో ఆయన ఈ మాటలు చెప్తూ అంటుంటాడు కదా, దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తీసివేయబడి ఎవరైతే ఫలములను ఇస్తున్నారో వారికి అది ఇవ్వబడుతుంది. ఇక్కడ మనం చూసినప్పుడు గ్రీకులో ఒక ప్రత్యేకమైన మాట వాడబడుతుంది. జనులకు ఇయ్యబడును అని అంటే ఎథ్నాస్ అనేటువంటి మాటను అక్కడ ఉపయోగించాడు. అంటే నేషన్స్, పీపుల్ అని ఉంటారు. అంటే అక్కడ యూదులు లేరు. ఇంకా కేవలము యూదుల యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు మాకే. సమరయ స్త్రీ కూడా అంటుంది కదా, రక్షణ యూదులలో నుంచే కలుగుతుంది కదా అని అంటుంది ఆమె. అంటే కేవలము యూదులకే దేవుడు, మేమే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆయన ప్రభువే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎథ్నాస్ అనే మాట అక్కడ ఉపయోగపడింది. నేషన్స్, ప్రతి జనాంగంలో నుండి, ప్రతి జాతిలో నుండి, స్త్రీ లేదు, పురుషుడు లేదు, ప్రతి ఒక్కరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో సమానమే. ఆయన ద్వారా అందరికీ నిత్య రక్షణ అనుగ్రహించబడిందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి దేవుని రాజ్యం అంటే ఏంటండి? అసలుకి మనం అనేకమైన సార్లు వింటూనే ఉంటాం. దేవుని రాజ్యం గురించి అనేక మందికి అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ దేవుని రాజ్యం అంటే భవిష్యత్తులో అది మనకు కలగబోతుందని మనం అందరం కూడా నిరీక్షణిస్తాం. ఇంకా కొంతమంది అంటారు దేవుని రాజ్యం అంటే అది మన మధ్య ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత దేవుని రాజ్యం మనకు లభించింది అని అంటారు. ఇంకా కొంతమంది అంటారు దేవుడు ఎక్కడైతే ఉంటాడో అదే దేవుని రాజ్యం అని అంటారు. ఇంకా కొంతమంది అంటారు ఎక్కడైతే శాంతి సమాధానములు న్యాయం ఉంటుందో అదే దేవుని రాజ్యంగా కూడా నిర్వహిస్తారు. దేవుని రాజ్యం అంటే అనేకమైన కారణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే దేవుని రాజ్యం యొద్ద నుంచి తీసివేయబడుతుంది. అంటే కేవలము రక్షణ మీ ఒక్కరికే కాదు, ఎవరైతే ఫలములను ఇస్తున్నారో, ఎవరైతే మంచి ఫలములు ఫలిస్తున్నారో వారందరికీ కూడా దేవుని రాజ్యము సొంతం అవుతుంది అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక మానవుడు ఈ లోకంలో జన్మించాడంటే దానికి కారణం ఏంటంటే మనందరము ఫలించాలని, మనందరము కూడా ఫలించాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి ఎవరైతే మంచి ఫలములు ఫలించరో వారు ఏం చేస్తారండి? నరికివేయబడతారు. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడింది, ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికివేయబడుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇశ్రాయేలు ప్రజల యొద్ద నుంచి దేవుని రాజ్యం వెళ్ళిపోవటానికి కారణం ఏంటండి? దేవుడు వారి దగ్గర నుంచి దూరం అవడానికి కారణం ఏంటంటే కొన్ని విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి సాక్షిగా ఉండటానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, నాకు సాక్షిగా ఉండటానికి నేను ఏర్పరిచినటువంటి ప్రజలు అని అక్కడ యెషయా తెలియచేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని నామ మహిమ కొరకు వాళ్ళు సాక్షులుగా ఉండాలని యెహోవా దేవుడు ఆశపడ్డాడు. అందుకే వారిని నడిపిస్తూ వచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే గాడ్స్ మిషన్ ఫెయిల్ చేశారు. దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క మిషన్ను వాళ్ళు ఏం చేశారంటే ఫెయిల్ అయ్యారండి. వాళ్ళు దేవునికి విధేయులు అవ్వలేదు, దేవుడికి అవిధేయులుగా వాళ్ళు జీవించినట్లుగా చూస్తే. ఇంకా 76వ కీర్తనలో అంటాడు కదా, దేవుని యొక్క గుడారము సియోనులో ఉన్నది అని అంటారు. అంటే దేవుడు మాతో ఉన్నాడు అని వాళ్ళ యొక్క ఉద్దేశము. దేవుడు మాకే సొంతము, ఆయన మా యెరూషలేములో ఉన్నాడు,
ఆయన మా పాలెంలో ఉన్నాడు, ఆయన మా గుడారంలో నివసిస్తున్నాడు, ఎడారిలో ఆయన మాతో కూడా నడిచాడు, ఆకలి వేసినప్పుడు ఆయన మాకు ఆహారాన్ని ఇచ్చాడు, దాహం అడిగినప్పుడు బండ నుంచి నీళ్ళని ఇచ్చాడు. అంటే దేవుణ్ణి వాళ్ళు ఓన్ చేసుకున్నారు. మాకే సొంతము దేవుడు అని వాళ్ళు అనుకున్నారు. దేవుడు కూడా అంతే చక్కగా వాడితో నడిచాడు, వాడితో కలిసి జీవించాడు దేవుడు. అందుకే మాకే దేవుడు అని చెప్పి వాళ్ళు దేవుణ్ణి తన సొంతం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుని ఉద్దేశాల నుంచి, దేవుని చిత్తం నుంచి ఆ ప్రజలు దూరం చేయబడినారు. తమ ఇష్టాలకు, తమ సొంతాలకు వాళ్ళు వెళ్ళి దుర్నీతిని వాళ్ళు ఆశించి దేవుని నుంచి దూరమైనట్లుగా చూస్తాము. దేవుని నుంచి ఎందుకు దూరమైన కొన్ని విషయాలు మనం చూస్తాము. దేవుడు గాడ్ టర్న్ ఫ్రమ్ ఇజ్రాయెల్ బికాస్ దే కిల్డ్ హిస్ సన్. చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక ద్రాక్ష తోటను మనం చూస్తూ ఉంటాం. ఆ ద్రాక్ష తోట దేవుని రాజ్యముగా మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అనేక మందిని దేవుడు పంపిస్తాడు, వాళ్ళందరినీ చంపేస్తారు. చివరికి తన కుమారునైనా సరే నేను పంపిస్తే వాళ్ళు చంపరనుకుంటారు, కానీ అతన్ని కూడా చంపినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. దేవుడు వారి నుంచి దూరం అవడానికి కారణాలు ఏంటంటే, ఒకటేంటంటే తన కుమారుని వాళ్ళు చంపారు. రెండోది, గాడ్ టర్న్ ఫ్రమ్ ఇజ్రాయెల్ దే వర్ అన్ఫ్రూట్ఫుల్. చూడండి, టు గాడ్ పుట్ మ్యాన్ ఆన్ ఎర్త్ టు బేర్ ఫ్రూట్. దేవుడు మనుషులని లోకంలో ఉంచాడంటే ఫలించాలని. వాళ్ళు అన్ఫ్రూట్ఫుల్ ప్రజలుగా ఉన్నారు, అందుకే దేవుడు వారి నుంచి దూరం అయ్యాడు. ఇంకోటి ఏంటంటే నాట్ సబ్మిట్ దెమ్ సెల్ఫ్ టు ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతికి వాళ్ళు సబ్మిట్ చేసుకోలేదంట, అంటే అప్పగించుకోలేదు దేవుని నీతికి. అందుకే దేవుడు వారి నుంచి దూరం అయ్యాడు. ఇంతకీ దేవుని యొక్క నీతి అని అంటే ఏంటండి? అనేకమైన సార్లు మనం ఈ మాట వింటూ ఉంటాం, దేవుని నీతి, దేవుని దృష్టిని నేను నీతిమంతుడిగా ఉండాలి అని అనుకుంటాం. అయితే ఒక పండితుడు కొన్ని 4 మోటివ్స్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. జోహనాస్ వైసెస్ అటువంటి న్యూ టెస్ట్మెంట్ కాలరు 4 మోటివ్స్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుని నీతి అంటే. ఒకటి ఏంటంటే హోప్. ఏంటండి? హోప్, నిరీక్షణ. రెండోది ఫెలోషిప్. అదేవిధంగా మూడవది హోలీనెస్. అదేవిధంగా గుడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. హోలీనెస్, హోప్, ఫెలోషిప్, గుడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ 4 మోటివ్స్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు నీతిమంతులుగా ఆ యొక్క స్కాలరు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క రైచియస్ నుంచి వాళ్ళు తప్పిపోయారంట. ఇంకా డిడ్ నాట్ ఒబే ద గాస్పల్. దేవుని సువార్తకు వాళ్ళు అప్పగించుకోలేదు, అందుకే దేవుడు వారి నుంచి దూరం అయ్యాడు. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే అన్బిలీవ్ పీపుల్, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిగా ఉన్నారు, డిజోబీడియంట్ పీపుల్గా వాళ్ళు ఉన్నారు. ఈ కారణాల చేత దేవుడు వారి నుంచి దూరం అయ్యాడండి. రక్షకుని వాళ్ళు కాదనుకున్నారండి. ఇదిగో లోకపాపలను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లని యోహాను తెలియజేసినప్పటికీ, ఆయనే మనకు ముఖ్యమైన మూలరాయి అని చెప్పి కీర్తనాకారుడు అనేకమైన సంవత్సరాల క్రితమే తెలియచేసినప్పటికీ దేవుని యొక్క వాక్యమునకు వాళ్ళు అంగీకరించలేని వారిగా, రక్షకుడిని, విమోచకుడును దూరం చేసినటువంటి వ్యక్తులుగా ఆనాడు సమాజం ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏమయ్యారంటే దేవునితో ఉన్నటువంటి బాండింగ్ని కోల్పోయారంట. దేవునితో ఉన్నటువంటి ఆ మంచి రిలేషన్ వాళ్ళు కోల్పోయారు. ఎప్పుడైతే మరి ఆదాము హవ్వలు దేవునితో సంతోషంగా జీవిస్తున్నారు, దేవునితో మంచి రిలేషన్ కలిగి ఉన్నారు, కానీ వాళ్ళు అపవాది మాటకు ఎప్పుడైతే వాళ్ళు అవకాశాన్ని ఇచ్చారో దేవునితో నా మంచి సంబంధాన్ని వాళ్ళు కోల్పోయారు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, దేవుడు నీ నుంచి దూరంగా ఉన్నాడంటే, దేవునికి మనం దూరంగా ఉన్నామంటే కొన్ని కారణాలు నీ ముందు ఉంచబడినాయి. దేవుని సువార్తకు నువ్వు అప్పగించుకోవట్లేదు, దేవునికి నువ్వు విధేయత చూపించట్లేదు, దేవుని యొక్క నీతి మనలో లేదు, ఇంకా దేవుని యందు మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటున్నాం? ఆనాడు వాళ్ళు మెస్సేగా ఆయన అంగీకరించలేదు. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో వరాలు ఇచ్చేవాడిగా, అప్పులు తీర్చేవాడిగా, స్వస్థతలు చేసేవాడిగా, అద్భుత కార్యములు చేసేవాడిగా, ఆకలి తీర్చేవాడిగా చాలామంది భావిస్తారు. కానీ మొదటిగా మనము ఇవన్నీ కావాలి, నేను కాదన్నా. కానీ దేవుడు మనం ఎలా భావించాలంటే ఆయన రక్షకుడుగా ముందు మనము అంగీకరించాలి. ఆయన మన విమోచకుడు, నా విశ్వాసానికి కర్త ఆయనే, ఆయన లేకుండా నేను తండ్రి యొద్దకు వెళ్ళలేను, ఆయనే నా విశ్వాసానికి ముఖ్యమైన
మూలరాయి అని మనం భావించినప్పుడే ఆ నిత్య రాజ్యానికి మనం అందరం కూడా చేరగలము. నువ్వు ప్రశ్నించుకో, దేవుణ్ణి నువ్వు ఏ విధంగా ఓన్ చేసుకుంటున్నావు? ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నాడు, ఆయన మా మధ్య ఉన్నాడు, ఆయన మాకే దేవుడు, మేము పిలిస్తే ఆయన పలుకుతున్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు అవిధేయతగా జీవించారు. నువ్వు ప్రశ్నించుకో, దేవుణ్ణి నువ్వు ఎందుకు విశ్వసిస్తున్నావు? ఆయన నాకు రక్షణ ఇచ్చేవాడుగా, ఆయన నా విమోచకుడుగా, ఆయన నా కొరకే శ్రమలను పొందాడు, నా కొరకే సిలువపై బలియాగమయ్యాడు, నా కొరకే బాధింపబడినను నోరు తెరవలేదు, ఆయన నా కొరకే తండ్రి యొద్ద విశేషమైన మహిమ కలిగిన వాడైనప్పటికీ కూడా తన్ను తాను రిక్తుకునిగా చేసుకున్నాడు అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మన అందరి ఎడల ప్రేమని మనము చూస్తూ ఉంటాం. ప్రేమైన దేవుని సంగమా, సెల్ఫ్ ఎంప్టీనెస్, తన్ను తాను రిక్తునుగా చేసుకున్నాడు అంటే తనకున్నటువంటి ఉన్నతమైనటువంటి దేవుని యొక్క చూడండి మహిమలన్నింటినీ విడిచిపెట్టుకొని దాసుని స్వరూపమును ఆయన ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. సెల్ఫ్ ఎంప్టీనెస్ అంటే తనలో ఇంకేమీ లేదు. ఒక యజమానుడు చెప్పిందల్లా దాసుడు ఏ విధంగా అయితే చేస్తాడో తండ్రి చిత్తానికి తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు. ఇదంతా కూడా మానవులమైన మనమందరం రక్షించబడాలనే, తండ్రికి దూరంగా ఉన్న మనందరం కూడా సమీపస్థులంగా అవ్వాలనే దేవుని యొక్క ఉద్దేశము. దేవునితో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి మరలా మనం కట్టుకొని ఆ నిత్యరాజ్యానికి వారసులయ్యి క్రీస్తుని ఎంతో ఉన్నతంగా ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. అటు కృపా పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ రోజుతో లెంట్ 2వ వారం మనం ముగించాము. మళ్ళీ సోమవారం నుండి 3వ వారంలో ప్రవేశిస్తాం. దాని గురించిన వివరాలు రేపు నోటీస్ బోర్డులో మేము పెడతాము. మరి అందులో వాక్య పరిచర్య చేసేవారి కోసం మీరు ప్రార్థనలు చేయవలసిందిగా కోరుకుంటున్నాము. రేపు ఆదివారము 3వ ఆదివారము కానీ ప్రభు భోజన సంస్కార ఆరాధన ఉండదు. ఎందుకంటే లెంట్ దినాల్లో ప్రభు భోజన ఆరాధన ఉండదు. రేపు నేను మౌనము ఒక భాష, సైలెన్స్ ఈజ్ ఎ లాంగ్వేజ్. కొంతమంది మా దగ్గరికి వచ్చి మా ఆయన నాతో మాట్లాడటం లేదు, 3 నెలలు అయింది, మా అబ్బాయి మాతో మాట్లాడటం లేదు, 1 సంవత్సరం అయింది, మా అత్తగారు నాతో మాట్లాడటం లేదు అంటూ ఈ మౌనం ఏంటి అనేది రేపు మనం చూద్దాం. యేసు ప్రభు కూడా మౌనం వహించాడు.
ఈ మౌనం గురించి రేపు మనం చూద్దాము. మౌనము ఒక భాష, సైలెన్స్ ఈజ్ ఎ లాంగ్వేజ్. కాబట్టి దీని గురించి ప్రార్థన చేయండి. బహుశా ఈ వాక్యం ద్వారా ఈ మౌనం అనే కట్ అయిపోద్ది, మరి మాట్లాడుకోవడం మొదలవుద్దని. ఎందుకంటే లెంట్ దినాలకు వస్తున్నారు, పార్టిసిపేట్ అవుతున్నారు, కానీ ఎవరికి వారు మాట్లాడుకోకుండా ఉంటే మనం పెద్ద వేషధారులం అన్నమాట. కాబట్టి రేపు యేసు ప్రభు దేవుడు మౌనంగా ఉండడం, మన మౌనం ఎలా ఉంటుందో రేపు దాని గురించి మాట్లాడుకుందాం. మరి దీని నిమిత్తమై ప్రార్థన చేయండి. మరొకసారి జ్ఞాపకం, మళ్ళీ అంటే పిల్లల్ని సండే స్కూలు, అంటే సండే కాదులేండి, లెంట్ స్కూల్ అన్నామా, ఇక్కడ వారికి ప్రత్యేక క్లాసెస్ తీసుకుంటున్నారు. కాబట్టి మీ పిల్లల్ని అక్కడ పంపించండి, వారికి ఉపయోగకరంగా ఉంటుంది. క్యాలెండర్లు ఇంకా ఉన్నాయి, ఎందుకంటే సంఘ సభ్యులకంటూ మెంబర్స్ కంటూ కొన్ని క్యాలెండర్స్ అలా పెట్టేశారు, కానీ వారు వచ్చి తీసుకోలేదు. ఇక 3వ నెల కూడా వచ్చేసింది కాబట్టి ఆ క్యాలెండర్లు ఇంకా ఎవరికన్నా కావాలంటే ఈరోజు బయట ప్రదర్శన మరి ఇవ్వబడతాయి. అంతేకాకుండా అనుదిన ఆహారం కూడా కొన్ని కాపీలు ఉన్నట్టుగా నిన్న నాకు చెప్పారు. అందుకని అనుదిన ఆహారం పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరపు డైలీ బ్రెడ్, నేను దాంట్లో ఒక 32 రోజులు నేను కూడా ధ్యానాలు రాశాను. ఆ ప్రతులు కూడా ఆరాధన అయినాక మీకు అందుబాటులో ఉంటాయి. మీకు ఆల్రెడీ ఉన్నప్పటికీ ఇంకా ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే అవి మీరు తీసుకోండి. అనుదిన ఆహారము, క్యాలెండర్లు. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మానవుడు నిన్ను ఎంత తృణీకరించినప్పటికీ ఒక ఇంటి యొక్క మూల తలరాయిని ఎవరు కూడా త్రోసివేయలేరు, తీసివేయలేరు. ప్రభా, మీరు మీ నామములో ప్రతి మోకాలు, ప్రతి నాలుక నిన్ను గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, మోకాలు ఉంటుంది. ఈరోజు ప్రభా, మరి మిమ్మల్ని మేము మా జీవితంలో మూల తలరాయిగా ఉంచుకొని మా జీవితాలు ప్రభా కొనసాగించుటకు మాకు సహాయం చేయండి. విత్తబడిన వాక్యము ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు ఎలాగో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, క్షమించు మా అపరాధములను క్షమించు, మమ్మ శోధనలోనికి తేకాకి నుండి తప్పించు, రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు నా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరితో ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. Hallelujah.